జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే అఖిలప్రియ. ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. స్థానిక 4 రోడ్ల కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ, ఇటీవల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం సామాన్య ప్రజలకు ఊరట కలిగించిందని, జీఎస్టీ తగ్గింపులో నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయని, మధ్యతరగతి కుటుంబాలకు ఇది మేలు ఇస్తుందని అన్నారు. ఈ అవగాహన ర్యాలీలో వ్యాపారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత భారం ఉన్నా కూడా ప్రజలపైన ఆ ఒత్తిడి పెట్టకుండా, ప్రజలపైన భారం పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక దిశలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా దేశంలోనే ప్రజల మీద భారం పెట్టకుండా సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు లేదా పేద కుటుంబాలు పెరుగుతున్న ధరలని తట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా మరి ఈరోజు ఈ జీఎస్టీలు తగ్గించడం అనేది మోదీ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా, దేశవ్యాప్తం అందరూ కూడా ఆయనని అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము, ఏదన్నా వస్తువులు కొనాలన్నా జీఎస్టీ పేరు మీద ఏ విధంగా భారము సామాన్య ప్రజల మీద పడుతుందనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి లేదా పేద కుటుంబాలపైన భారం తగ్గించి వాళ్ళు తమ నెలకి దాదాపుగా 10,000 నుంచి 20,000 రూపాయలు ఆదాయం చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీఎస్టీ ఏదైతే తగ్గించారో, అన్ని వస్తువులపైన అన్ని ధరలు తగ్గించడం జరిగిందో, దేశంలోనే ఎక్కడ జరగనంతగా దీనికి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా ప్రోగ్రాంలు కండక్ట్ చేసి అవగాహన, అంటే ప్రజల్లోకి చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి చిన్న స్థాయి మరి కుటుంబాల దగ్గర నుంచి అందరికి కూడా ఈరోజు అవగాహన కలిగేలాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఈ ఎన్డీఏ ప్రభుత్వము మరి చర్యలు తీసుకోవడమే కాకుండా పేదవాళ్ళకి ఈ జీఎస్టీ తగ్గించడం అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా మేము రేపటి నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనము కుటుంబాల్లో మనము సరుకులు కొనే దగ్గర నుంచి, అంటే టూత్ బ్రష్ దగ్గర నుంచి మరి ఏ విధంగా చిన్న స్థాయి పరిశ్రమల దగ్గర వరకు ప్రతి ఒక్కదానిపైన జీఎస్టీ తగ్గించడం అనేది కూడా మనము చాలా ఆనందపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూసుకుంటే రైతులకి పెద్ద ఎత్తున మరి రైతులకు ఇందాక షాప్ పోయి చూపించడం జరిగింది. చాలా మంది రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా మనం సబ్సిడీలు గతంలో ఇచ్చినామో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీలు కాదు కదా, రైతులకు సంబంధించిన ఏ ఒక్క నిర్ణయం కానీ, కార్యక్రమం కానీ గతంలో వాళ్ళు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీల కింద రైతులకి ట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా యూరియా విషయంలో కావచ్చు, ఏదైనా మెషినరీ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనం సబ్సిడీల కింద రైతులకు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు జీఎస్టీ కూడా మరి దాదాపుగా 18, 11, 12% నుంచి 28% వరకు ఉన్న మరి జీఎస్టీ కూడా 5% తగ్గించడం అనేది కూడా రైతులకు చాలా వరకు భారం తగ్గించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి ఏదైతే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా గతంలో 28% జీఎస్టీ ఉండింది. ఇప్పుడు దాదాపుగా 18% వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సిమెంట్, కాంక్రీట్, ఐరన్ కూడా 28% ఉండే జీఎస్టీ కూడా 18%కి తగ్గించడం జరిగింది. మరి ఆఖరికి విద్యార్థులకు సంబంధించిన బుక్స్, పెన్సిల్స్, పెన్స్, దానికి సంబంధించిన చిన్న చిన్న ఎరేజర్ దగ్గర నుంచి అంతా కూడా
12% నుంచి 5% వరకు తగ్గించడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హెయిర్ ఆయిల్ అవన్నీ కూడా 11 నుంచి 18% ఉన్న హెయిర్ ఆయిల్స్ ఆ రేట్లన్నీ కూడా 5% నుంచి 18% వరకు అన్నిటి కూడా తగ్గించడం జరిగింది. ఇట్లా ఎన్నో విషయాల్లో కూడా ఆఖరికి మరి ఏదైతే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా ఏదైతే కొన్ని మెడిసిన్స్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కూడా దాదాపుగా మరి తగ్గించడం జరిగింది. జిఎస్టీనే తగ్గించడం కాదు, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పైన అసలు జిఎస్టీనే తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ ఏదైతే చేయుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా జిఎస్టీ గతంలో 11-12% జిఎస్టీ ఉందో ఇప్పుడు జిఎస్టీ దాని మీద పూర్తిగా జిఎస్టీ తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మోదీ సర్కార్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఏదైతే కోల్డ్ స్టోరేజ్లు మనము ఉన్నాయో కోల్డ్ స్టోరేజ్లు కూడా మరి గతంలో జిఎస్టీ ఉన్నింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అసలు కోల్డ్ స్టోరేజ్కి మరి జిఎస్టీ పూర్తిగా తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మహిళలకి ముఖ్యంగా పెద్దపీఠం వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా. మరి ఏదైతే చిన్న ఆఖరికి మహిళల హెల్త్ కి సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో దానికి గతంలో జిఎస్టీ ఉండింది. ఇప్పుడు జిఎస్టీ కంప్లీట్ గా శానిటరీ ప్యాడ్స్ మీద తీసేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సూపర్ 6 ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం హయాంలో వచ్చిన తర్వాత సూపర్ 6 కింద ఏదైతే మహిళలకి ముఖ్యంగా అటు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, ఉచిత బస్ ప్రయాణం కావచ్చు. ఉచిత బస్ ప్రయాణం అయితే దాదాపుగా 18 లక్షల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్ ప్రయాణం వాడుకున్నారని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా. అంటే మహిళలుకి ఏది కావాలి, మహిళలకి ఏది ఇస్తే వాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోగలుగుతారు అనేది కూడా ఈరోజు ప్రభుత్వము దగ్గర నుంచి చూసి కూడా దానికి తగిన ఖర్చులన్నీ కూడా తగ్గించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, అక్రమాలు, తప్పుడు కేసులు ఇవన్నీ కానీ చూసామే తప్ప ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కార్యక్రమాలు ఎప్పుడు కూడా పెట్టలేదు. గతంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మొత్తము కూడా అల్ల కళలు ఇస్తే వచ్చినట్టు కూడా రోడ్డు కొట్టేసి ఇక్కడున్న షాపులందరినీ ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆ కాలువలు కూడా పూడ్చలేని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మధ్యలో 3 సార్లు 4 సార్లు అట్లకే చేసి వదిలేశారు. ఈ షాపు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడినారు. ఏ ఒక్క రోజున వాళ్ళ కష్టం విన్నారా? ఇదే 4వ సెంటర్లో ఒక వ్యక్తి ఒక షాప్ పెట్టుకుంటే టీ షాప్ పెట్టుకుంటే ఆ టీ షాప్ అక్కడి నుంచి లేపాలని చెప్పి ఆ వ్యక్తిని రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టి అతను ఇబ్బంది పెడితే ఒక పోలీసులు కూడా ముందుకు రాలేదు, ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు. మీ నాయకులే కొట్టి ఇబ్బంది పెట్టారు. ఈ ఏరియా మొత్తం అంతా కూడా తెలుసు వైసీపీ నాయకులు పెట్టిన ఇబ్బందులు, అరాచకాలన్నీ కూడా. సో దయచేసి వైసీపీ నాయకులు మీరు ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజల గురించి మీరు మాట్లాడుతుంటే దయాలు వేదాలు వర్తిస్తున్నట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చూసుకోవడానికి మేము ఉన్నాము. మీరే చూసుకోండి, మీరే ఉండండి అని చెప్పి ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించినారు. దానికి తగినట్టుగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని సిగ్గుతో తలదించుకోవాలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గాని, ఎన్డీఏ ప్రభుత్వం గాని, అటు కేంద్ర ప్రభుత్వం గాని చేసే మంచి పనులు చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కూడా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాము.